ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుదివర్ణంతో ఎరుపెక్కింది. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్షా విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ మాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. భవానీ మాల విసర్జన చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవానీలు భారీగా తరలివస్తున్నారు. నియమనిష్టలతో మండల అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై ఇరుముడి పెట్టుకొని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్డు, ఘాట్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు వేసి మాల విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దేవాదాయ శాఖ అధికారులు, దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన ఉన్న కనకదుర్గానగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు పరిసర ప్రాంతాలు ఎరిపెక్కాయి. జై భవానీ జై జై భవానీ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. భవానీ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సాధారణ భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను. భవానీ భక్తుల కోసం ఉద్దేశించినటువంటి దీక్ష ఇది ప్రత్యేకంగా భవానీ భక్తులకు దసరాను ఇంకొక వసంతోత్సవాలు ఇంకో ఉత్సవాల్లో లాగా కాకుండా కేవలం ఇది భవానీ భక్తుల కోసం మనం అవకాశం కల్పించాలని, దీక్షలో ఉండి మండల అర్ధమండల దీక్షల్లో వచ్చే వారికి అవకాశం కల్పించాలని గిరి ప్రదక్షిణలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి విజయవాడ పుర ప్రముఖులందరూ, విజయవాడ ప్రజలు, పౌరులందరూ వారికి అన్నపానీయాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మాత ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని, రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, అర్చక పరిచారక సిబ్బంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ పాత్రికేయుల యొక్క కుటుంబాలపైన అమ్మవారు సంపూర్ణ కృపా కటాక్షాలు కరుణించాలని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు. భవానీలో 5 నుంచి 6 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నాము. కొంత దీనిలో ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. మేమైతే సిద్ధంగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారని భావిస్తూ ఆ ప్రకారంగా సిద్ధం చేస్తున్నాం. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దేవస్థానం నిత్య యాగశాలలో పాంచాన్నికముగా 9 మంది వేద పండితులు, అర్చక స్వాములు, ఋత్విక్కులచే శతచండీ హోమాన్ని కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 25వ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా దేవాలయం వారు, దేవాదాయ శాఖ, దుర్గా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా విరమణ చేసుకుని ఆ పరమాత అయినటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చని, దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిఆర్డీఏ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్తును పొందవచ్చని, దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 20,000 లబ్ధిదారు వాటా పోను, మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు.
4-5 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్తు పొందవచ్చునన్నారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్కి ఇవ్వటం ద్వారా యూనిట్కు 2.09 ఆదాయం పొందవచ్చని, ఈ విధంగా గత 3 నెలల్లో జిల్లాలో 500 సూర్యఘర్ కనెక్షన్లకు విద్యుత్ సంస్థలు 22 లక్షలు చెల్లించాయని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్యఘర్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిని 2 లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1గా నిలపాలని కోరారు. పొదుపు విలువ, రూపాయి విలువ తెలిసిన స్వయం సహాయక సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్తు ప్యానెళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే బిల్లు ఇంకో 3 రోజులు 2 రోజులు డిలే అయినా కూడా కట్ చేసేస్తుంటారు. ఆటోమేటిక్ కూడా ఉంటుంది, కట్ అయిపోతుంది. సో మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటి, మనము బిల్లు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మనం కట్టాలి. కానీ ఇప్పుడు ఎలాగొస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు మనకు బిల్ కడతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మీకు బిల్ కడతారు. సో గత 3 నెలల్లోనే మన జిల్లాలోనే 22 లక్షల బిల్లు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీకు కట్టారు. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో 500 కుటుంబాలు మన జిల్లాలో, కేవలం వాళ్ళకి 22 లక్షలు డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి, అమ్మ ఇదిగో మీరు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ, మీరు ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీ ఇక మేము మీకు బిల్లు ఇస్తున్నాం తీసుకోండి అని ఇచ్చి వచ్చారు. అంటే ఇది రివర్స్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఈ 500 మందికే కాదు, జిల్లాలో ఉన్న 7 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రకారంగా బెనిఫిట్ పొందాలనేదే మా ఉద్దేశం. సో దీనికోసము మీరందరూ సహకారము, మీరందరూ దీన్ని అర్థం చేసుకొని, సో మేము ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి మీకు రిజిస్టర్ చేయడానికి కానీ, మీకు బ్యాంక్ లోన్ టైప్ చేయడానికి కానీ, వచ్చి మీకు ఇన్స్టాల్ చేయడానికి కానీ అన్నీ సంసిద్ధంగా ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 6 నెలల పాలనలో పెనమలూరు నియోజకవర్గంలో 393 రోడ్లు, డ్రైన్స్ పనులు 54.16 కోట్ల నిధులతో మంజూరు చేయటం జరిగిందని, వాటిలో సగం రోడ్లు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని, ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించి గ్రామాలు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కంకిపాడులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన, కేసులు పెట్టిన కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని, తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి పార్టీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల గ్రామీణ ప్రాంత రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మేము నిరసనలు చేపడితే మాపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రోడ్ల మరమ్మతులకు, నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పల్లె పండుగ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు గొడ్లవర్రు రోడ్డు దుస్థితిని ఆయన వద్దకు తీసుకువెళ్లామని, 3 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణం ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తయ్యాయన్నారు. సంక్రాంతి నాటికి 54.16 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణాలను పూర్తి చేస్తామని అన్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్వాహకం వల్ల గ్రామీణ ప్రాంత రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రోడ్ల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల అంశంగా తీసుకొని రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, వీటిలో కొన్ని పూర్తి చేయడం కూడా జరిగిందన్నారు. అది కూడా మరి అధికారులు సిద్ధం చేస్తే, సంసిద్ధత తెలియజేస్తే వెంటనే దానికి కూడా పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో 6 నెలల కాలంలో మేము గొప్పగా చేశామని చెప్పం, కానీ ఈ నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి పెడతాం. ప్రాధాన్యత ప్రకారం అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ చాలా చోట్ల అడిగారు. ఎంపీ బాలశౌరి గారు మరి దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 4-5 గ్రామాల్లో సుమారుగా 2 కోట్ల రూపాయలు ఎంత అవసరమైతే అంత ప్రాధాన్యతను బట్టి, లభ్యతను బట్టి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కూడా రాబోయే 2-3 నెలల కాలంలో వాటికి కూడా నిధులు కేటాయించి, ఉదాహరణకి ఉప్పులూరు, పొద్దుటూరు, కలవపాముల కొన్ని గ్రామాల్లో ఇంతకు ముందే కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా
ఇప్పుడు ఇంకా ఎంపీ ల్యాడ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అవి కూడా వచ్చినాక కూడా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోలీస్ అధికారుల సమన్వయంతో పనిచేసి కన్విక్షన్ రేట్లు పెంచడం కోసం అందరూ కృషి చేయాలని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ కోరారు. ఎన్డీపీఎస్ చట్టంలో వస్తున్న కొత్త ట్రెండ్స్ను తెలుసుకోవాలన్నారు. ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, కన్విక్షన్కు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ లీగల్ ట్రెండ్స్ ఆన్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ టు కన్విక్షన్ అంశంపై మహాత్మాగాంధీ రోడ్డులోని ఎన్ఐసి సెంటర్లో సదస్సు నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ బైరా రామ్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు అన్ని జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టంలో వస్తున్న కొత్త ట్రెండ్స్ను, ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్కు సంబంధించిన జాగ్రత్తలు, అందులో కన్విక్షన్ ఎలా రావాలి అనే విషయాలపై హైబ్రిడ్ మోడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులకు సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీపీఎస్ చట్టం ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, కన్విక్షన్కు సంబంధించిన అంశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించడం జరిగిందన్నారు. ఈగల్ ద్వారా కూడా మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కన్విక్షన్ రేట్లు పెంచడం కోసం కృషి చేయాలన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు అందరితోనూ ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రధానమైన ఉద్దేశం ఎన్డీపీఎస్ చట్టం గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి, ప్రాసిక్యూషన్ గురించి, కన్విక్షన్ రేట్లు పెంచడం గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనకి సూపరింటెండెంట్ రంగనాథం గారు కూడా మనకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఆయన సూచనలు, సలహాల మేరకు దీంట్లోని ఒక మరింత ప్రావీణ్యం పెంచుకోవడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఈగల్ అనే ఒక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఆ గ్రూప్ ద్వారా కూడా మేము ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్స్ అందరినీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. వీరందరూ కూడా పోలీస్ అధికారులతోని సమన్వయంతో పనిచేసి కన్విక్షన్ రేట్లు పెంచడం కోసం మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా, ఈ సదస్సును కూడా ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డైరెక్టర్ ప్రాసిక్యూషన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ బైరా రామ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టం తీవ్రత, అందులో ఉన్న లోపాలను సరిచేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా నిందితులకు కఠిన శిక్షలు పడేటట్లు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎన్డీపీఎస్ కేసుల్లో కేవలం టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే ఎక్విట్ అవుతుంటాయని చెప్పారు. ప్రాసిక్యూటర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో లొసుగులు, ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఒక అవగాహన ఉంటే తప్ప ప్రాసిక్యూషన్ను విజయవంతంగా చేయలేరనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ టు కన్విక్షన్ వరకు ఎలా చేయాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆన్లైన్, ఆఫ్లైన్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఎన్డీపీఎస్ చట్టం గురించి అవగాహన కల్పించాలని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సదస్సులో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎం విజయ, పి రాజేంద్ర ప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. అవగాహన ఉంటే తప్ప ప్రాసిక్యూషన్ని సక్సెస్ఫుల్గా చేయలేరనే ఉద్దేశంతో ఇవాళ మేము ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ టు కన్విక్షన్, అంటే దర్యాప్తు కాడి నుంచి నేరస్తులకి శిక్షలు పడేదాకా ఎలా చేయాలి, ఎలా జరిగిద్ది, అంటే గంజాయి పట్టుకున్న కాడి నుంచి ముద్దాయిని నేరం నిరూపించే వరకు ప్రొసీజర్ ఏంటి అనే ట్రైనింగ్ కోసం ఇవాళ స్టేట్ వైడ్గా ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో పెట్టడం జరిగింది. ఇవాళ 450 మంది ప్రాసిక్యూటర్లకి స్టేట్ వైడ్గా అందరు రాష్ట్రంలో ఉన్న ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఈ ఎన్డీపీఎస్ చట్టం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సదస్సు ఏర్పాటు చేయనుంది. దానికి మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎస్పీ రాజశేఖర్ బాబు గారు, అలాగే మరి ఈగల్ డైరెక్టర్, ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. వారిని కూడా మాకు చాలా కోఆర్డినేట్ చేసి అందరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఇవాళ ఈ సదస్సుకి హాజరయ్యేటట్టు చేశారు. వాళ్ళు కూడా నియర్లీ 500 పోలీస్ ఆఫీసర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ మోడ్లో హాజరవడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులకు నగరంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక డ్రైవ్లో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహన చోదకులను ఆపి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానాలు విధిస్తున్నారు. వారి వాహనం పైన పెండింగ్ జరిమానాలు ఉంటే వాటిని కూడా కట్టిస్తున్నారు.
నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనాలను ఆపి జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపటం వల్ల జరిగే నష్టం, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వాహన చోదకులకు వివరించారు. మహాత్మాగాంధీ రోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ ధరించని పలువురు వాహన చోదకులకు జరిమానాలు విధించారు. పెండింగులో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్లోనే జరిమానాలు చెల్లించవచ్చునని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పోలీసు వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. వాహనదారులందరూ రహదారి భద్రతా నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ సిటీలో హెల్మెట్ గురించి స్పెషల్ రైడ్ వస్తుంది. మేమందరం కూడా వినియోగించుకునేది ఏంటంటే ట్రాఫిక్ పోలీసుల తరఫున అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలండి. ట్రిపుల్ రైడింగ్ అసలు పెట్టవద్దు. అదేవిధంగా పాత చలాన్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరూ కూడా ప్రజలందరికీ, విజయవాడ నగరవాసులందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా పాత చలాన్లు కూడా కట్టుకోవాలి. అన్నీ మీకు లేకపోతే కనుక ఆల్రెడీ ఫ్రెష్గా మీకు హెల్మెట్ లేనిది చలాన్తో పాటు డేంజరస్ డ్రైవింగ్ కూడా మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మీకు కొత్త చలాన్లో అయితే మనకి హెల్మెట్కి కొత్తగా వచ్చిన చలాన్ల ప్రకారం అయితే 1000 రూపాయలు వేయాలి. కానీ ఇంకా 100 రూపాయలు ఉంది కాబట్టి 100 రూపాయలు వేస్తున్నాం. దాంతోపాటు మీరు కనుక ప్రజెంట్ ఎవరైనా కనుక విజయవాడ సిటీలో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే కనుక హెల్మెట్ కూడా తెప్పిస్తాం. దాంతోపాటు డేంజరస్ డ్రైవింగ్ హెల్మెట్ ఏదైతే ఉందో 100 రూపాయలు, రెండు కలిపి 1135 రూపాయలు చలాన్లు వేసింది. దాన్ని కట్టిన తర్వాత హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే వదులుతున్నామండి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలు, దేవుడు ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆయనపై ప్రజలు అభిమానం చాటుకున్నారని అన్నారు. 5 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించారని తెలిపారు. జగన్ లేకపోతే రాష్ట్రం ఎలాగుంటుందో ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ జగన్ పాలన ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల యొక్క ముద్దు బిడ్డ, ప్రతి ఇంటా కూడా పెద్ద కొడుకు అనుకునే పిలిచే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదినం వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్క్లో పెద్దలు పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మరొక మా ఎమ్మెల్సీ రూల్లా గారు, పిఎస్సి మెంబర్ ఆసిఫ్ గారు, నగర కార్పొరేటర్లు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు, మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా ఈరోజు మేమందరం గారు చేస్తాం గారు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా అనేక పథకాలతో గత 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు
పుట్టినరోజు వేడుకలు అన్నది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, మా డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వీధి వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే ఈరోజు మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం స్టాట్యూ దగ్గర ఆయన యొక్క జన్మదిన వేడుకలు మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి పెద్దలు మరియు ప్లానింగ్ బోర్డ్ సెక్రటరీ అయిన మాజీ శాసనసభ్యులు సెంట్రల్ మల్లాది విష్ణు గారు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీస్ అందరం కూడా, అంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ప్రీతమ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరాధ్య దైవం, మా అందరి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వివిధ శ్రేణులందరూ కూడా కేక్ కటింగ్ చేసి, మహిళలకి దుస్తులు పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విష్ణుపురం కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అనేక మార్లు విన్నవించినా ఫలితం లేదని, అందుకే ఆందోళన బాట పట్టామని విష్ణుపురం కాలనీ సంఘం కార్యదర్శి భాస్కర్ రావు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడిగడప మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాలనీలో మంచినీటి వసతి, రోడ్ల సౌకర్యం కల్పించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు నరసింహారావు, కార్యదర్శి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ కాలనీలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ విషయమై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు, నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇస్తారనగా ఈ టైంలో ఒక కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు దున్నేశాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ దున్నేసిన రోడ్లు అలాగే వదిలేయడం జరిగింది. ఈ పరిస్థితి మీద మున్సిపల్ కమిషనర్ గారిని ఇటు వెంబడి నడిచాం. ఆ యొక్క కాంట్రాక్ట్ ఒక 20 సార్లు ఫోన్ చేసి ఉంటాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా కలిసి చెప్పాము. అలాగే ప్రజా దర్బారులో మేమందరం ఇచ్చాం. అయినా దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అలాగే మా కాలనీలో గుండా కృష్ణానది నీటి పైప్ లైన్ పెడుతూ ఉంది. అవతల పక్కన లక్ష్మీపురం కాలనీకి ఇచ్చారు, యువతల పక్కన మహాలక్ష్మి నగర్ కాలనీకి ఇచ్చారు. కానీ మా కాలనీకి మాత్రం ఇవ్వలేదు. ఈ రకంగా మా కాలనీని గత 15-20 సంవత్సరాలుగా ఈ అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వీళ్ళంతా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రపంచానికి యోగా, ధ్యానంను నేర్పించింది మన భారతదేశమని, అటువంటి భారతదేశంలో ఉంటూ యోగా, ధ్యాన ప్రక్రియలను నేర్చుకోకపోవటం ఇబ్బందికరమైన విషయమని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జి వెంకటరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి దుర్గారావు తెలిపారు. ప్రతిరోజు యోగా, ధ్యాన సాధన ద్వారా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 KVSR స్కాప్స్ ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డే సదస్సును నిర్వహించారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జి వెంకటరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి దుర్గారావులు మాట్లాడుతూ మన మెదడును శుద్ధి చేసుకోవటమే ధ్యానం అన్నారు. మన మెదడులో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు పోగొట్టుకోవడానికి ధ్యానం అనేది ఒక విశిష్టమైన మార్గం అన్నారు. ధ్యానం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అని అన్నారు. ప్రతిరోజు సాధన చేయటం ద్వారా మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉంటామన్నారు. ధ్యానంలో అనేక రకాల ధ్యాన ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. చేస్తే ఏంటి లాభం అంటే, చూడండి, మనకి శారీరకంగా, మానసికంగా చాలా చక్కటి మార్పు వచ్చింది మెడిటేషన్ చేస్తే. అంటే శారీరకంగా యోగ ప్రక్రియలు చేస్తే చక్కటి ఆరోగ్యం వచ్చింది. ఇందాక మీకు చెప్పినట్టుగా మైండ్ బాగుంటే ఇది కూడా ఆరోగ్యం వచ్చేస్తుంది. అయితే ఈ మనసు బాగుండటం అంటే ఏంటి, దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు చాలామందికి మనసు బాగోపోవడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న కొన్ని అవలక్షణాలు. ఏంటి? ఈ భయం, పిరికితనం, ఆత్మీయతాభావం, అనుమానం, అపార్థం, సోమరతనం, బద్ధకం, పిసినారితనం, అంతర్మదనం, బుద్ధిస్లాట, ఏ నిర్ణయం చేయలేకపోవటం, 10 మందిలో కలవలేకపోవటం, భావాలు వ్యక్తీకరించలేకపోవటం, అతి బరువు, ఆవలింపులు, నిద్రమొత్తు, పోస్ట్ పోన్ మెంటాలిటీ,
ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరిభాషలో తమోగుణ లక్షణాలు. ఇది చాలా డేంజరస్. భారతదేశమైన ప్రపంచ దేశాలు అయిన అభివృద్ధికి గణిత నమూనాలు గణిత ఆవిష్కరణలు దోహదపడతాయని జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ తెలిపారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా బిషప్ అజ్రయ ఉన్నత పాఠశాలలో గణిత పోస్టర్లు నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. శాస్త్రవేత్తలు తయారు చేసిన కనుగొన్న ఆవిష్కరణలు సూత్రాలను ప్రజలు వినియోగించుకోవాలంటే, కొత్త రకమైన ఆలోచనలతో కొత్త రకమైన పరికరాలు తయారు కావాలంటే పుస్తకాలలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తయారు చేసిన సూత్రాలతో ఓ మోడల్ను తయారు చేయాలన్నారు. వాటిని నిత్య జీవితంలో ప్రజలు ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనేది చెప్పటం జరిగిందన్నారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బిషప్ అజరయ్య బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పోస్టర్ ప్రజెంటేషన్, గణిత నమూనా పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు గణిత పోస్టర్లను, నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50కి పైగా పోస్టర్స్, నమూనాలు పోటీల్లో పాల్గొన్నాయని చెప్పారు. శ్రీనివాస రామానుజం చేసిన ఆవిష్కరణలను గుర్తించి జాతీయ గణిత దినోత్సవాన్ని కేంద్రం ప్రకటించిందన్నారు. ప్రపంచంలో ఎవరూ చెప్పనటువంటి అనేక సూత్రాలను ఆయన చెప్పి భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారన్నారు. అందుకే ఆయన పేరు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అనేక గణిత సూత్రాలను నిత్య జీవితంలో ఎలా వినియోగిస్తున్నారు అనేది నమూనాల రూపంలో విద్యార్థులు ప్రదర్శించారన్నారు. శాస్త్రవేత్తలు, కాంట్రాక్టర్లు, పనివాళ్లైనా సరే వారికి తెలియకుండా ఈ సూత్రాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. శాస్త్రవేత్తలు తయారు చేసిన కనుగొన్న ఆవిష్కరణలు, సూత్రాలను ప్రజలు వినియోగించుకోవాలంటే కొత్త రకమైన ఆలోచనలతో కొత్త రకమైన పరికరాలు తయారు చేయాలన్నారు. పుస్తకాలలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తయారు చేసిన సూత్రాలతో ఓ మోడల్ను తయారు చేసి వాటిని నిత్య జీవితంలో ప్రజలు ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనేది చెప్పటం జరిగిందన్నారు. వారికి నచ్చిన పద్ధతిలో నాటడం వల్ల దిగుబడి తగ్గుతుంది. అంతేకాదు అవి పెరిగే క్రమం తగ్గింది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ కానివ్వండి, స్క్వేర్ రూపంలో నాటుతున్నారు. కానీ ట్రయాంగిల్ మెథడ్లో నాటితే ఎలా ఉంటుందని ఒక మోడల్ను తీసుకొచ్చారు. అంటే ట్రయాంగిల్ పద్ధతిలో మొక్కలు నాటినప్పుడు వాటి మీద సూర్యకిరణాలు పట్టడం అవనండి, ఏ యాంగిల్లో సూర్యకిరణాలు పడతాయి, ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఉపయోగించి రైతు ఎలా లాభ పొందుతాడు, ఈ ఆవిష్కరణ వల్ల భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. అంటే గణిత నమూనాల వలన, గణిత ఆవిష్కరణల వలన భారతదేశమైన ప్రపంచ దేశాల అభివృద్ధికి గణిత నమూనాలు, గణిత ఆవిష్కరణలు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో మరి జిల్లా సైన్స్ అధికారి నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహించడానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీఆర్టీ నుండి శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు, అలాగే జిల్లా అధికారులు అవకాశం కల్పించారు. వైఎస్ జగన్ అనే వ్యక్తి ఒక సంచలనమని, 38 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యారని పెనంలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి అన్నారు. ఆయన సంక్షేమ పాలన ఒక సంచలనమని, అనేక పథకాల ద్వారా పేదల గుండెలు నిలిచారని చెప్పారు. వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కానూరులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి, చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి పాల్గొని కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం జగన్ 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. వైఎస్ జగన్ అనే వ్యక్తి ఒక సంచలనమని, 38 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై 152 సీట్లు సాధించిన వ్యక్తి అని అన్నారు. ఆయన సంక్షేమ పాలన ఒక సంచలనమని, అనేక పథకాల ద్వారా పేదల గుండెల్లో నిలిచారని చెప్పారు. వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈనాడు మన ప్రీతమ నాయకుడు, మా ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకల్ని సందర్భంగా పెనలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమం సుమారు 500 మందికి పెద్దలు అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి గారు, అలాగే మా సోదరుడైన శ్రావణ్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మంది నిరుపేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సోదరులారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21వ తారీఖు అనేది అందరికీ, మా పార్టీ శ్రేణులందరికీ పర్వదినం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో 11 సీట్లకి పరిమితం అయ్యారు, లేకపోతే వాళ్ళు కిందకి ఓటమి చెందడం జరిగిందని
అవహేళనగా మాట్లాడేటువంటి సందర్భం. మీ ద్వారా మేము ఒకటే తెలియజేసుకోండి, వైఎస్ జగన్ అనే అతను ఒక సంచలనం. 38 ఏళ్ల వయసులో 2009 సంవత్సరంలో ఎంపీగా ఆరంగేటం చేసి సొంత పార్టీ, మేము ఎవరో పెట్టిన పార్టీని లాక్కుంటామో, లేకపోతే ఎవరో నిర్మాణం చేసినటువంటి లేకపోతే అందజేసినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మేము లాక్కొని మేము నాయకులుగా అయినటువంటి పరిస్థితి కానే కాదని తెలియజేసుకుంటా ఉన్నాం. అనంతరం అన్నే చిట్టిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేడు పర్వదినమని అన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. 40% ఓట్లతో ప్రజలు తమను ఆదరించారని అన్నారు. ఓటమి పాలైన ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పర్వదినం. బడుగు బలహీన వర్గాలకి వారి యొక్క గుండె చప్పుడు, వారి యొక్క ఈతి బాధలు తీర్చి అనేక సంక్షేమ పథకాలు, భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో అమలు చేసిన ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రజల్లో ఉన్నామనేది గత ఎన్నికల్లో కూడా నిరూపితమైంది. 40% ఓట్లతో తన జనరంజక పాలన ప్రజలు ఆమోదించారనేది స్పష్టమైంది. పేద ప్రజల సంక్షేమం కోసం తప్పించిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి నేత జన్మదినాన్ని వాడవాడలా పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వెంట నడపడమే కాదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అధినేతకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం తప్పించిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి నేత జన్మదినాన్ని వాడవాడల పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉయ్యూరులోని మదర్ తెరీసా అనాథాశ్రమంలోని బాలలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలబాలికల సమక్షంలో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రణీత్ కుమార్ చేతుల మీదుగా బాలబాలికలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా జనం గుండెల్లో జగన్ నిల్చుంటారని, అందుకు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలే నిదర్శనమన్నారు. వాడవాడల జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించుకుంటున్నారని, దానిలో భాగంగానే తమ వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి బాలబాలికల సమక్షంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వెంట నడవటమే కాదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అధినేతకు అండగా ఉంటామని ప్రణీత్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు మా జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరీసా ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ వెల్ఫేర్కి రావడం జరిగినది. జగనన్న పుట్టినరోజు సందర్భంగా మనము నిత్యావసరమైన వస్తువులన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగినది మరియు అన్నదానం చేయడం జరిగినది. జగనన్న ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు అని చెప్పి ఈరోజు పుట్టినరోజు, ఈరోజు వాతావరణం ప్రతి పల్లెల్లో చూస్తుంటే అది పండగ వాతావరణం లాగా ఉంది. జననేత జగనన్న ఇంత పిల్లలు మరియు పెద్దలు అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో ఇంతలాగా ఒక పండగ వాతావరణం జరుగుతుందని చెప్పి నిజంగా ఈరోజు చూడటానికి మా కళ్ళు కూడా చాలట్లేదు. అంత వైభోగంగా జననేత జగనన్న పుట్టినరోజు జరగడం జరుగుతున్నది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానూరు పీవీపీ సిద్ధార్థ కళాశాలకు తమ మదిలో ఎప్పుడూ స్థానం ఉంటుందని పూర్వ విద్యార్థులు తెలిపారు. పీవీఎస్ ఐటీ ఆడిటోరియంలో అలుమిని మీట్ 2K24 పేరిట ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యార్థులు సాంకేతిక, సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందించే ప్రక్రియలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. కానూరు పీవీపీఎస్ఐటీ ఆడిటోరియంలో అలుమిని మీట్ 2K24 పేరిట ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పలు బ్రాంచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళాశాలతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. కొంతమంది విద్యార్థులు కుటుంబంతో సహా ఈ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానూరు పీవీపీ సిద్ధార్థ కళాశాలకు తమ మదిలో ఎప్పుడూ స్థానం ఉంటుందని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు సాంకేతిక సృజనాత్మక నైపుణ్యాలు పెంపొందించే ప్రక్రియలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. తాము చదువుకున్న కళాశాలకు ఏదో ఒకటి చేయాలని తామంతా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్ని 2001 to 2005 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాచ్. ఇలాగ అలుమ్ని అసోసియేషన్ మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ అందరం గ్యాదర్ అయ్యాము. అందులోనూ ఎమినెంట్ పర్సనాలిటీ లాగా ప్రామినెంట్ అలుమ్నీస్ని సన్మానం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గ్యాదరింగ్స్ బాగా జరగాలి. ప్లస్ కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా గైడెన్స్ తర్వాత సజెషన్స్ కూడా దొరుకుతాయి. అలుమ్ని అందరూ సంఘటితమై అందరూ కూడా క్లబ్ అయ్యి అందరినీ గైడ్ చేయాలి న్యూ స్టూడెంట్స్ని. సో ఇదే కోరుకుంటున్నాను. కాలేజీలో ఇలా రెగ్యులర్గా అలుమ్ని మీట్స్ జరగాలి. సో నేను పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఒక ప్రామినెంట్ అలుమ్ని వైఫ్ పవన్ కుమార్ గారి వైఫ్ని. యాక్చువల్లీ నేను మా కాలేజెస్లో ఇలా అటెండ్ అయ్యాను. ఆఫ్టర్ అరౌండ్ 14 ఇయర్స్ తర్వాత మా హస్బెండ్కి కాల్ వచ్చింది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. తను చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ కాలేజ్ చూపించాలని కోరుకుంటున్నారు. ప్రెజెంట్ వచ్చాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలామంది ఇక్కడ చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్స్ వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఈ పాఠశాలకి మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయగలరు అనే దాని మీద మేము చర్చించుకున్నాము. ఈ సిద్ధార్థ అకాడమీ ద్వారా స్థాపితమైన సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీవీపీ ఎస్ఐటీని ఎలా ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ఉద్యోగాలు కల్పించగలము, ఎలా మా కాంట్రిబ్యూషన్స్ ఇవ్వగలము అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించుకున్నామండి. అండ్ సిద్ధార్థ కళాశాల ఇంకా అనేక మంది ప్రముఖుల్ని తయారు చేయాలి, దానికి కంప్లీట్ సపోర్ట్ అలుమ్ని తరఫున ఉంటుంది అని మేము డెసిషన్ తీసుకున్నాం. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏపీ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు ఈ ప్రదర్శనలో తమ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వివిధ రకాల మొక్కలతో పాటు మొక్కల పెంపకానికి సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ప్రదర్శనలో కొలువుతీరాయి. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏపీ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లవర్ షోను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాదులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల పూల మొక్కలు, ఎరువులు, పూల కుండీలు, మొక్కల పెంపకానికి సంబంధించిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్లవర్ షో నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్, నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఫ్లవర్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా డిసెంబర్ నెలలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పూణే, బెంగళూరు, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల నర్సరీల నిర్వాహకులు ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు. ప్రదర్శనలో 50కి పైగా స్టాల్స్ ఉన్నాయన్నారు. ఈ ప్రదర్శన 26వ తేదీ వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ తిలకించి నర్సరీలను ప్రోత్సహించాలన్నారు. అందుకని మేము డిసెంబర్ 22, 27 పెడతాను. 10 సంవత్సరం ప్రతి ప్రజలు కూడా ఎప్పుడు డిసెంబర్ వస్తుంది, ఏపీ ఫ్లవర్ షో వద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. నేను క్రమం తప్పకుండా 10 సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం 21 పెడతా. కారణం ఏంటంటే శనివారం వచ్చిందని చెప్పి, అండ్ 22 ఆదివారం వచ్చింది. 21 శనివారం బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సెలవు దినం కూడా అందరు రాటా బాగుంటుంది అని చెప్పి శనివారం ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం. పూణే కానీ, బెంగళూరు కానీ, అట్లాగే తెలంగాణ కానీ, అట్లా మన రాష్ట్రంలో కానీ, అట్లాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని రకాలు ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ఆకర్షణమైన ఫ్లవర్ షోని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇది 26వ తారీఖు వరకు జరుగుద్ది మన సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్స్లో. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ మన నర్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.